ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో తొలి 2 టీ20ల్లో హర్షదీప్ సింగ్ ను బెంచ్ లో ఉంచి హర్షిత్ రాణాను ఆడించడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ముఖ్యంగా టీమిండియా తరపున అత్యధిక టీ20 వికెట్లు తీసిన హర్షదీప్ ను ఎలా కూర్చోబెడతారు అంటూ గంభీర్ పై విమర్శలు గుప్పించారు. అయితే 3వ టీ20లో అతనికి ఛాన్స్ ఇస్తే ఆ మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అంతేకాదు 4వ టీ20లోనూ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షదీప్ సింగ్ మరియు కుల్దీప్ యాదవ్లను బెంచ్లో ఉంచడం గురించి భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఏ కోచ్ కైనా అత్యంత సవాలుతో కూడిన అంశం ఏంటి అంటే ప్లేయింగ్ 11లో చోటు దక్కని అర్హులైన ఆటగాళ్లతో సంభాషణలు జరపడమని గంభీర్ వెల్లడించాడు. కోచ్ గా అది నాకు అత్యంత కష్టతరమైన భాగం. అంతేకాదు కొన్నిసార్లు బెంచ్ పై కూర్చోవడం చాలా నాణ్యతతో కూడుకుందని నాకు తెలుసు. అలాగే ప్రతి ఒక్కరూ ప్లేయింగ్ 11లో భాగం కావాలని అనుకుంటారు. కానీ చివరికి మనం 11 మందిని మాత్రమే ఆడించగలం. ఇకపోతే అతి ముఖ్యమైన విషయం సంభాషణ మరియు కమ్యూనికేషన్ కూడా. కమ్యూనికేషన్ చాలా స్పష్టంగా చాలా నిజాయితీగా ఉండాలి. కొన్నిసార్లు అవి చాలా కష్టంగా ఉంటాయి. అయితే డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం బాగుందని గంభీర్ చెప్పుకొచ్చాడు. వాళ్లతో మాట్లాడడం కూడా మంచి అనుభూతి. బాగా ఆడే వాళ్ళని తొలగించినప్పుడు మనం వ్యవహరించే తీరు కూడా బాగుండాలి. ప్రస్తుతం అది చక్కగా ఉంది అని గంభీర్ పేర్కొన్నాడు.